చూస్తే ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి నాదెండ్ల, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. సమస్య పరిష్కారానికి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సీఎం చంద్రబాబు వివరణ కోరారు. ఇవాళ సాయంత్రానికి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు వివరించారు. దీంతో పెట్రోల్ డీజిల్ సరఫరాలో సాధారణ పరిస్థితిని తెచ్చేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి నాదెండ్ల, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. సమస్య పరిష్కారానికి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సీఎం చంద్రబాబు వివరణ కోరారు. ఇవాళ సాయంత్రానికి సాధారణ స్థితి వస్తుందని అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు వివరించారు. దీంతో పెట్రోల్ డీజిల్ సరఫరాలో సాధారణ స్థితిని తెచ్చేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లైస్ కమిషనర్ కన్నబాబుతో పాటు పెట్రోల్ కంపెనీల ప్రతినిధులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు తీసుకున్న చర్యల గురించి అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు. ఈ రోజు సాయంత్రానికి మెజార్టీ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఏర్పడుతుందని ముఖ్యమంత్రికి అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు వివరించారు. పెట్రోల్ డీజిల్ సరఫరా సాధారణ పరిస్థితి తెచ్చేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలి అని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉదయం డిస్పాచ్ సెంటర్ల నుంచి వెళ్లిన ఆయిల్ ట్యాంకర్లు ఈ రోజు సాయంత్రం వరకు కూడా రిటైల్ బంకులకు చేరుకుంటాయని కూడా ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. స్వయంగా కలెక్టర్లు, ఎస్పీల పర్యవేక్షణలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయిల్ సరఫరా జరగాలి అని చెప్పి కూడా ఆయిల్ కంపెనీలకి సీఎం ఆదేశాలు చేశారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు ఈ రోజు ఉదయం వెళ్లాలి అని కూడా సరఫరాను పర్యవేక్షించాలని కూడా సీఎం ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలి అని కూడా ఉన్నతాధికారులకు, ఆర్టీజీ సెంటర్ నిర్వాహకులకి, మంత్రులకి సీఎం ఆదేశించారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అధికారులు వెంటనే సత్వరమే స్పందించాలి అని కూడా సీఎం సూచించారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎటువంటి జాప్యం లేకుండా ఆయిల్ ట్యాంకర్లు చేరుకునే విధంగా కూడా ఆదేశించారు. స్టాక్ మార్కెట్ కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సీఎం హెచ్చరించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆయిల్ కంపెనీలు నిరంతరం పనిచేయాలని కూడా సీఎం సూచించారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు. ఫ్రీగా కాడ ఇబ్బంది అవుతుంది. 4 రోజుల సంది వచ్చినాం సార్, డీజిల్ లేదు, ఏం లేదు, మిల్లులు నడవాలన్నా లేదు, చేను పని చేద్దామన్నా లేదు. 3-4 రోజులు తిరుగుతున్నాం. ఇప్పుడైతే ఇట్లా టైట్ అయితే ప్రభుత్వం ఎమ్మటే డీజిల్ పంపించాలని నేను కోరే అవకాశం ఉన్నది. పోతలేదు ఈ స్టాక్ అంతా దాంట్లో కవర్ అవుతుంది కదా డబ్బు. వాళ్ళ ఆలోచనలు వేరుంటాయండి. 2 గంటల అయితే ఇంతవరకు 20 లీటర్లు పోయినా అదే ఎయిర్ లాక్ తీసుకొని పోతా అంటే కూడా మొత్తం